హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం ఈ ఎండలకి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టుకున్నాను. వాటర్ అసలు వేయొద్దండి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదండి, దానికి 1/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వీటితో పాటు కొంచెం యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, పాలు పొంగుతున్నాయి కదా, ఈ స్టేజ్లో మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కలుపుకుంటూ ఉండండి పాలు. మేము 1 లీటర్ పాలు వేసాం కదా, అవి 1/2 లీటర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మీగడంతా పక్కల అంటేసుకుంటుంది కదా, అదంతా తీసుకుంటూ పాలలో కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ మేగడేనండి కుల్ఫీకి టేస్ట్ ఇస్తుంది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు. ఇది కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. చూడండి, పాలు క్వాంటిటీ కూడా తగ్గుతూ వస్తుంది కదా. ఇది 1/2 లీటర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కదా, దాంట్లోకి నేను 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, పాలు థిక్ అయ్యాయి కదా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్, దాన్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇది కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఇది త్వరగానే చిక్కబడిపోతుంది. కలుపుకుంటూ చేసుకోండి. దీంట్లో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో దాన్ని వేసి కలుపుకోండి. కలుపుకుంటూనే ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. చూడండి, చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారింది కదా, వీటిని ఇప్పుడు నేను గ్లాస్లో వేసుకుంటున్నాను. ఇలా గ్లాస్లో వేసుకున్నాం కదా, నేను దీనికి కవర్ కట్టేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఈ కవర్కి కత్తితో ఘాటు పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్నాం కదా, వీటిని ఒక 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుందాం. చూడండి, 8 అవర్స్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని వాటర్లో పెట్టుకోండి, తీసేదానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. ఇలా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.